ఒక బ్రేకింగ్ చూస్తున్నాం. మేడారంలోని సమ్మక్క సారలమ్మ గుడికి వచ్చినటువంటి భక్తుల మీద దాడి జరిగినటువంటి దృశ్యాలు ఇక్కడ కనబడుతున్నాయి. సూర్యాపేట జిల్లా నుంచి తిరుమలగిరి వెలిశాల గ్రామం నుంచి వచ్చినటువంటి భక్తులు తమ మొక్కు తీర్చుకునేందుకు అక్కడ గుడి ప్రాంగణంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి మహిళా పూజారులు వారి మీద దాడి చేసినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలు ఇక్కడ క్లియర్గా కనబడుతున్నాయి. మహిళలు మొక్కు తీర్చుకున్నటువంటి బంగారాన్ని అక్కడికి ఇచ్చి తిరిగి తీసుకునే ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి పూజారులు దాడి చేసినటువంటి సంఘటన జరిగింది. వాళ్ళు తిరిగి తీసుకునేటువంటి బంగారంను ఎలా తీసుకుంటారని చెప్పేసి వారు దాచుకొని మరి వేరే వ్యక్తులకు అమ్ముకునేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతుందని అక్కడ వచ్చినటువంటి భక్తులు ఆరోపిస్తున్నారు. అయితే మొక్కులు తీర్చుకున్నటువంటి భక్తులకు తిరిగి ఆ బంగారాన్ని తీసుకోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఈ భక్తులకి ఈ విధంగా చేయడం ఏమిటా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తే అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఒక పోలీసు లాఠీని తీసుకొని ఆ మహిళా పూజారుల సంబంధికులు కలిసి ఆ వ్యక్తులను భారీగా బాధితున్నటువంటి సంఘటన, వారికి వీపు మీద కూడా ఒక వాతలు పడినటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. వారితోటి అక్కడ ఉన్నటువంటి సంబంధికులతోటి వాదన జరుగుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఏమాత్రము అక్కడ ఉన్నటువంటి మహిళా పూజారుల మీద కానీ దాడి చేసినటువంటి ఆ సంబంధికుల మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకోపోవడం, వారి మీద నివారించడం కానీ ఏమీ జరగలేదు. అయితే అక్కడికి వచ్చినటువంటి భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మేము జిల్లాలలో మొక్కులు తీర్చుకొని ఇంత దూరం ప్రయాణం చేసి వస్తే మాకు జరిగేది ఇదేనా, ఇలానే పద్ధతి అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి ఆవేదన అంత కాదు. కన్నీరు అవుతున్నారు. వారు అన్నం పుణ్యం ఎరగని తమకు మొక్కులు తీర్చుకునేందుకు ఇక్కడికి వస్తే ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి వారంతా ఆవేదన చెందుతున్నారు. ఏది ఏమైనా సరే ఇక్కడ వచ్చే భక్తులకు వారికి రక్షణ భద్రతా చర్యలు చేపట్టాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి మహిళా పూజారులు భక్తుల మీద ఈ రకమైన దాడి చేయడం అమానుషమని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా వారికి తగిన న్యాయం జరగాలని, ఇలాంటి పరిస్థితి కనుక మిగతా భక్తులకు ఈ రకంగా జరిగితే ఇక ఎవరికి చెప్పుకోవాలని చెప్పి వారంతా తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి ఈ భక్తుల మీద జులుం ప్రదర్శించేటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా కన్నీరు అవుతున్నారు. మొక్కు తీర్చుకుందామని వచ్చినట్టు పాపానికి అక్కడ ఉన్నటువంటి మహిళా పూజారులు చూపించినటువంటి వారి సంబంధికులు చూపించినటువంటి తీరు చాలా అమానుషమని, చాలా అనైతికంగా ప్రవర్తించారని చెప్పేసి వారంతా ఆవేదన చెందుతున్నారు. తిరుమలగిరి వెలిశాల గ్రామం నుంచి వచ్చిన కుటుంబానికి ఎదురైన సంఘటన ఎలా ఉంటే ఇక రోజుకు ఎన్నో కుటుంబాలు ఎంతోమంది భక్తులు వస్తుంటారు, వారికి అందరికీ ఇదే రకంగా జరుగుతుందా అని చెప్పేసి వారు నేరుగా ప్రశ్నిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చూస్తే వారు సముదాయించేటువంటి ప్రయత్నమే కానీ పాపం బాధితులకు న్యాయం జరిగేలా చేసినటువంటి ప్రయత్నం లేదు. ఆ లాఠీలతోటి దాడి చేసి గాయపరిచే రకంగా, ఈవెన్ రక్తం వచ్చే రకంగా బాధాల్సినటువంటి అవసరం ఏమిటా అని చెప్పేసి వాళ్ళంతా నిలదీస్తున్నారు. ఏదేమైనా సరే అక్కడ పటిష్టమైనటువంటి చర్యలు భక్తుల కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందని వారంతా అంటున్నారు. అంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తానికి కూడా అందరూ వస్తారు. ఒకరే కాదు కదా.